జీవన తరంగాలు మొదటి భాగం. శీతాకాలం ఉదయం 8-9 గంటల మధ్య దట్టంగా పట్టిన మంచు తెరలు అప్పుడప్పుడే విడిపోతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. దూరం నుంచి వస్తున్న రైలేదో త్వరలో ప్లాట్ఫారం చేరుకోబోతున్నట్టు సూచనగా సిగ్నల్ చెక్క వంగి ఉంది. నగరంలో ఇండో రష్యన్ సాంస్కృతిక వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. ఆ సందర్భంలో వాటిలో పాల్గొనడానికి ప్రత్యేకంగా ఆహ్వానించబడిన సోవియట్ బృందం ఆ రైలులో వస్తుంది. వారిని ఆహ్వానించటానికి పుర ప్రముఖులు, పెద్దలు చాలామంది పళ్ళు కటకటలాడించే ఆ చలిని లక్ష్యపెట్టకుండా చేతుల్లో అందంగా చెంకి చుట్టి అప్పుడే విచ్చి నవనవలాడుతున్న పెద్ద పెద్ద గులాబీ దండలు పట్టుకొని వరుసగా నిలబడి ఉన్నారు. ఒకళ్ళిద్దరు ప్రెస్ రిపోర్టర్లు, ఫోటోగ్రాఫర్లు మెల్ల కెమెరాలు వేసుకొని రాబోయే రైలుని, దిగబోయే మనుషుల్ని ఊహించుకుంటూ యాంగిల్స్ సరిచూసుకుంటున్నారు. ప్లాట్ఫారం అంతా రెట్టింపు రద్దీతో, ఇసుక వేస్తే క్రింద రాలనంత సందడిగా, ఒత్తిడిగా ఉంది. ఎక్కడో ఏ కాస్త ప్రత్యేక సందర్భం వచ్చినా జనం జనం జనం. ఈగల్లా, దోమల్లా అసంఖ్యాకంగా కనిపిస్తున్న ఈ జనాన్ని కాస్త పరిశీలించి చూస్తే క్షణంసేపు అసలు మనం నివసిస్తున్నది భూగోళమా అనే అనుమానం వస్తుంది. 10 నిమిషాలు గడిచినాయి. దూరంగా పెద్ద చుక్కలా కనిపించిన రైలింజను క్రమేపీ దగ్గరై రాక్షసి లాంటి ముఖంతో, భూమిని కంపించేటంత శబ్దంతో మహాకాయుడెవరో మహా తొందరతో పరిగెత్తుకు వచ్చి ఆయాసంతో త్వరగా ఊపిరి విడుస్తున్నట్లుగా పొగలు విడుస్తూ మెల్లగా ప్లాట్ఫారం మీదకి వచ్చి ఆగింది. ఆ రైలు శాంతం ఆగకమునిపే గులాబీ దండలు పట్టుకున్న పెద్దలంతా వడివడిగా రష్యన్ బృందం అని అందంగా పంచరంగులలో పెయింట్ చేయబడిన భోగి వైపు పరిగెత్తారు. ఈ మధ్యలో రైల్వే కూలీలు కొంతమంది ఆ జనానికి అడ్డం పడి వాళ్ళ మధ్య నుంచి దూరి ఎలాగో దారి చేసుకొని మధ్యతరగతి పెట్టెలలోకి జొరబడి కూలీ కూలీ అని అరుస్తూ ప్రయాణికులు శాంతం దిగకమునిపే వారి సామాను దొరకపుచ్చుకుంటున్నారు. వాళ్ళని ఆగమని అరుస్తున్నారు కొంతమంది, వద్దని వారిస్తున్నారు మరికొంతమంది. ఈ సందడి కాస్త తగ్గనివ్వమని మొత్తుకుంటున్నారు మరికొంతమంది. 10 నిమిషాల పాటు హిందీ, తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు ఈ 4 భాషలలో తారాస్థాయిలోకి లేచిన కంఠాలు కలగలప వినిపిస్తూ చెవులు హోరెత్తిస్తున్నాయి. రష్యన్ బృందం ప్రక్కనే ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ఉంది. అందులో నుంచి దిగిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. చేతిలో లెదర్ బ్యాగ్ పట్టుకొని తెల్లటి గ్లాస్కో పంచే లాల్చీ ధరించిన ఒక వయసు మళ్ళిన స్థూలకాయుడు మాత్రం అందరితో పాటు గుంపులో కలిసిపోకుండా, త్వరగా వెళ్ళిపోవాలని చూడకుండా కాస్త ఓ ప్రక్కగా నిలబడ్డాడు. నిద్ర కోసం నిద్ర మాత్రలకి అలవాటు పడిన మనిషిలా ఆయన కంటిపై రెప్పలు బరువుగా వాచినట్టుగా ఉన్నాయి. కళ్ళ క్రింద అశాంతిని, అనారోగ్యాన్ని సూచిస్తున్నట్టుగా నల్లటి వలయాలున్నాయి. ఆయన వయసు ఎంతైనా కానీ భారీగా, బరువుగా ఉన్న ఆ శరీరం అనారోగ్యానికి, వార్ధక్యానికి లొంగిపోయి చాలా రోజులు అయిపోయినట్టుగా కనిపిస్తుంది. కాస్త నిదానించి చూస్తే కళ్ళల్లో మంచితనం మనల్ని ఇట్టే ఆకట్టుకుంటుంది. ఆయన చేతికున్న ఖరీదైన గడియారాన్ని బట్టి ఆయన ధనవంతుడని ఇట్టే చెప్పవచ్చు. చేతిలో ఉన్న లెదర్ బ్యాగ్లో అత్యంత విలువగల వస్తువు ఉన్నందున ఆయన మాటిమాటికి అప్రయత్నంగా దాని పొట్ట తడుముతూ అపురూపమైన వస్తువుని పట్టుకొని జనంలో ఎవరి కోసమో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఆయన ప్రక్కనే కొద్ది గజాల దూరంలో కెమెరాలు క్లిక్ క్లిక్ మంటున్నాయి. పూలదండలు గుబాలిస్తున్నాయి. పరిచయ వాక్యాలు పలుకుతూ, స్వాగత వచనాలు చెబుతూ కరచాలనాలు జరుగుతున్నాయి. ఉండి ఒక్కసారి కరతాళ ధ్వనులు మిన్నుముట్టుతున్నాయి. అంతా ఎంతో గొడవగా, సందడిగా ఉంది. అక్కడున్న జనంలో చాలామంది అక్కడికి వెళ్ళి వాళ్ళని చూడాలనే తాపత్రయంతో, కుతూహలంతో ఒకరిని ఒకరు తోసుకుంటున్నారు. అయినా సరే ఆయన ఈ గొడవంతా పట్టనివాడులా పైనుంచి ఈ గోల ఎప్పుడు సద్దుమణుగుతుందా అని ఓపికతో వేచి చూస్తున్నట్టుగా, సగం విసుగ్గా, సగం ఆదుర్దాగా ఎవరికోసమో చూడసాగాడు. దాదాపు అరగంట తర్వాత ఆయన చుట్టుప్రక్కల సందడంతా తగ్గింది. జనం పలచబడ్డారు. రష్యన్ బృందం మెల్ల గులాబీ దండలు సున్నితంగా ఊగులాడేలా నడుస్తూ
ప్లాట్ఫారం దాటి వెడుతుంది. ఫోటోగ్రాఫర్లు ఒకళ్ళిద్దరు వాళ్ళ ముందు వెనక్కి నడుస్తూ ఇంకా ఫోటోలు తీయాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. రష్యన్ బృందాన్ని ఆహ్వానించి వారితో పాటు కలిసి ముందుకు వెళ్ళిపోతున్న వారిలో తెల్లటి బట్టలతో చక్కటి క్రాఫ్ట్తో చూడగానే పొడగరి అనిపించేట్టున్న ఒక అతన్ని ప్రక్కనున్న మరో అతను భుజం మీద చేయివేసి ఆపు చేస్తూ, విజయ్, అక్కడ ఆ నిలబడ్డది మీ వేణుగోపాలరావు గారు కదూ అని అడిగాడు. విజయ్ అన్న అతను ఆగి అటు తిరిగి చూశాడు. చురుగ్గా తీక్షణంగా ఉన్న అతని కళ్ళు క్షణంసేపు చెప్పలేనంత ఆశ్చర్యంగా చూసినాయి. అతను వెంటనే తల ఊగిస్తూ, అవును ఆయనే, కానీ ఆయన ఈ రైల్లో వస్తున్నట్టు నాకు తెలియదే. నువ్వు నడుస్తూ ఉండు, నేను ఇప్పుడే క్షణంలో వస్తాను అంటూ వెనక్కి తిరిగి చకచకా నడుస్తూ ఆయన వైపు వెళ్ళాడు. లెదర్ బ్యాగ్ పట్టుకొని పంచె లాల్చి ధరించిన వేణుగోపాలరావు అనబడే ఆయన ముఖం విజయ్ను చూడగానే చాలా సంతోషించినట్టు ప్రసన్నమై ఎంతో ఆపేక్షగా చేయిజాస్తూ, విజయ్, నువ్వు వచ్చావా నా కోసం అన్నాడు. విజయ్ ఆయన చేతిని 2 చేతులతో అందుకున్నాడు. ఇదేమిటి, మీరు ఈ ట్రైన్లో వస్తున్నట్టు నాకు తెలియదే అన్నాడు. అతని కంఠంలో ఆశ్చర్యం స్పష్టంగా ప్రతిధ్వనిస్తుంది. వేణుగోపాలరావు గారి ముఖం లానమైంది. తెలియదా? లావణ్య చెప్పలేదా నీకు? నాకు తెలియదు. నేను రష్యన్ బృందం రిసెప్షన్ కమిటీ సెక్రటరీని కాబట్టి వచ్చాను. మిమ్మల్ని చూడగానే ఆశ్చర్యపోయాను. నువ్వు ఈ హడావిడిలో పడి లావణ్యను కలవలేదేమో? నిన్న సాయంత్రం కూడా రాధని చూడడానికి వెళ్ళాను. లావణ్య నేను వెళ్ళేసరికి క్లబ్కు వెడుతూ ఎదురైంది. మేమిద్దరం ఎక్కువసేపు మాట్లాడిన మాట నిజమే, కానీ మీరు వస్తున్నారని ఒక్క మాట చెప్పటానికి ఎంత టైం కావాలి? వేణుగోపాలరావు గారు నిట్టూర్పు విడిచారు. ఆయన స్వరం అలసటగా వేదనగా, అంటే దానికి నేను రావటం ఇష్టం లేదన్నమాట. నేను ఈరోజు వస్తున్నానని నీకు చెప్పమని, రాధను స్టేషన్కు తీసుకురమ్మని టెలిగ్రామ్లో స్పష్టంగా తెలియపరిచాను. నా మాట లక్ష్య పెట్టలేదు. అంటే నా 6 నెలల వియోగం దానిని ఏం మార్చలేదన్నమాట. విజయ్ను చూశాననే ఆనందం పెద్ద కూతురి ప్రసక్తి రాగానే ఆయన ముఖంలో ఆవిరిలా అంతమైంది. మీ ఆరోగ్యం ఇప్పుడెలా ఉంది? ప్రసంగం మార్చడం కోసం చప్పున అడిగాడు విజయ్. పర్వాలేదు, కానీ ఒక్క రాధ కోసం తప్పితే ఇక ఇక్కడికి తిరిగి రావాలని అనిపించలేదనుకో. అంత ప్రశాంతంగా గడిపాను అక్కడ. మీకోసం స్టేషన్కు ఎవరూ రాలేదా? చుట్టూ చూస్తూ అడిగాడు విజయ్. ఏమో, ఇంతవరకు ఎవరూ కనిపించలేదు. వచ్చారో రాలేదో కూడా తెలియదు. అందుకే ఈ సందడి తగ్గటం కోసం ఈ ప్రక్కగా నిలబడ్డాను. ఆయన అంటూ ఉండగానే చుట్టూ చూస్తున్న విజయ్, అడుగో రాము వచ్చాడు అంటూ చెయ్యెత్తి, రాము ఇటు ఇక్కడ అని పిలిచాడు. రాము అన్న అతను దగ్గరగా వచ్చి సవినయంగా ఇద్దరికీ నమస్కారం చేశాడు. రాధమ్మ గారేదిరా, తీసుకురాలేదా? ఆత్రంగా అడిగారాయన. లేదండి, రైలు చాలా లేట్ అని చెప్పారట. ఎప్పుడు వస్తుందో ఏమో, చలిగా ఉంది, రాధ వద్దు, నువ్వు వెళ్ళిరా అన్నారు పెద్దమ్మాయి గారు. గొనుగుతున్నట్టుగా మాటలు నమలేస్తున్నట్టుగా చెప్పాడు వాడు. వేణుగోపాలరావు గారి కనుబొమ్మలు ముడిపడ్డాయి. నుడితి మీద 2-3 ముడతలు కనిపించాయి. క్షణంసేపు ఆయన ముఖం తీరని ఆశాభంగం పొంది అసంతృప్తికి ఆలయమైనది. విజయ్ ముఖంలోకి చూసావా అన్నట్టు చూశారు. వెంటనే చేతిలో ఉన్న బ్యాగ్ పైకెత్తి దాన్ని జిప్ సర్రున లాగి లోపల నుంచి మిలమిలా మెరుస్తున్న నెక్లెస్ ఒకటి విజయ్కు చూపిస్తూ, చూడు విజయ్, నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు రాధ ఇది కావాలని మరీ చెప్పింది. నేను దీనికోసం మెడ్రాస్లో ప్రత్యేకంగా ఒక రోజు ఆగాను. రైలు దిగగానే ఎదురొస్తుందని ఆ పసిదాని మెడలో ఇది పెట్టి దాన్ని మురిపించి నేను మురిసిపోవాలని ఎంతగానో అనుకుంటూ వచ్చాను. లావణ్య కించింతైనా మారలేదని, జరిగిన దానికి ఏమాత్రం పశ్చాత్తాపపడటం లేదనటానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? మేం తండ్రి కూతుళ్ళు అవడం ఏనాటి పాపమో అనిపిస్తుంది. దాన్ని అనటం ఎందుకులే, ఇదంతా నా కర్మ పరిపక్వం. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ, తప్పించటం ఎవరితరం? నిట్టూర్పు విడుస్తూ ఆయన నెక్లెస్ బ్యాగ్లో పెట్టి జిప్లాగి మూసేశాడు. ఆయన ఆ మాటలు పలకటంతో ఆ బాధ, నిరాశ, నిస్పృహ, అంతులేని ఆవేదన, అశాంతి ఇవన్నీ ఒక్కసారి ఏకమై విజయ్ మనసు ద్రవించేలా చేసినాయి.
అతనికి వెంటనే ఏం చెప్పాలో తోచలేదు. ఆ క్షణంలో ఆయనకి అంత మనస్తాపం కలిగించిన లావణ్య ఎదురుగా ఉంటే ఆమె చెంప పగలగొట్టాలన్నంత ఆవేశం, ఆగ్రహం వచ్చినాయి. ఒక్క లావణ్యే కాదు, ఆయనకు ఏ రకమైన, ఏ విధమైన బాధ కలిగించిన ఏ వ్యక్తి అయినా సరే నిర్దాక్షిణ్యంగా శిక్షించాలి అనిపిస్తుంది.